ఎలా మంత్రి పదవి ఎలా ఉంది? జగన్ తిట్టినందుకే వచ్చిందా? సో మీరు నా కెరియర్ని ఒక్క జగన్ని తిట్టేదానికే పరిమితం చేసి మీరు అక్కడే జగన్ని తిట్టడం కాదు. సోమశిల నీళ్లు అడ్డంగా పెన్నా నది అనంతపురం కడప దాటి మాకొచ్చి పడితే దాన్ని వెనక్కి తీసుకుపోయి దానికి 1000 కోట్ల టెండర్స్ పిలిస్తే నేను నిరాహార దీక్ష కూర్చున్నా, నేను ఫేస్ చేసా, నేను ఉద్యమం చేసిన 32,000 మెగావాట్ని ఇష్ట ప్రకారం ఇచ్చేస్తే నేను ఫైట్ చేసిన. ఇక్కడ కండలేరు అసలు క్యాచ్మెంట్ ఏరియా లేదు. సోమశిల నుంచి ఎంత ఇస్తామో అంత స్టోరేజ్ ఉంటుంది. 2,50,000 ఎకరాలు నెల్లూరు జిల్లా, 50,000 ఎకరాలు చిత్తూరు జిల్లా, చెన్నై త్రాగునీరు, దాన్ని 11,000 కోట్లతో మొత్తం లిఫ్ట్ చేసాడు, బారేస్తామంటే నేను ఉద్యమం చేసిన. నాకు సారా ఉద్యమం ఇప్పుడు అర్థమవుతుంది. అదండి సారా అంటే మీకు ఎంత కోపం ఉంది అర్థమవుతుంది. జగన్ తిట్టారు, జగన్ తిట్టడం వల్ల మంత్రి పదవి వచ్చిందంటే కూడా అంగీకరించట్లేదు. నేనేమంటానంటే చంద్రశేఖర్ గారు తప్పేం కాదు, 91 తప్పు కాదండి. 91లో నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు పిలిచి నన్ను అధ్యక్షుని చేశారు. నేను సారా వ్యతిరేక ఉద్యమం ఎన్టీ రామారావు గారిని ఆ రోజుల్లో నేను తీసుకుపోయి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాను. ఆ లెక్కలు వేరు, ఇప్పుడున్న లెక్కలు వేరు. మీకు ప్రధాన శత్రువు జగన్. జగన్ అయితే మీరు టీడీపీలో ఎవరు తిట్టలేదని నా అభిప్రాయం సార్. నేను ఏ రోజు తిట్టను. నేను జగన్ మీన్స్ ఆరోపణలు జగన్ అడిగేశారు కదా మీరైతే అతన్ని. జగన్మోహన్ రెడ్డి కాదు సార్, టీడీపీలో ఒక సిద్ధాంతం ఉంటుందా రెడ్డిని రెడ్డే తిట్టాలని? ఇప్పుడు మిగతా వాళ్ళందరూ తిట్టేవాళ్ళు రెడ్లు కాదు కదా. నేనేమంటానండి, ఇప్పుడు దేవినేని ఉమా, మోదీ కృష్ణాయుడు, లేకపోతే కేశవు, లేదా ఇంకొక బొండవమ్మ, వీళ్ళందరూ రెడ్డిస్ కాదు. నేనేమంటానంటే అడ్డంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే లాజికల్ కౌంటర్ నేను ఇస్తా. ఏ రోజు నేను పరుషమైన పదం జగన్మోహన్ రెడ్డి మీద వాడను. జగన్మోహన్ రెడ్డి ఆ స్టేట్మెంట్ చూసుకొని హర్ట్ అయ్యే పరిస్థితి ఎప్పుడు రాదు, రియలైజ్ అయ్యే పరిస్థితి రావాల్సిందే. నువ్వు మాట్లాడిన తప్పయ్యా అని చెప్తా నేను. అంతేగాని ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అన్నాడు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నేను ఆ మాట అంటావే, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు ప్రతి నాయకుడు అని అంట. ఆ టైప్ ఆఫ్ నేను కౌంటర్ చేస్తానే కానీ ఆయన ఏదో ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రెడ్డి తిడితే నాకేదో మైలేజ్ వస్తుందని ఏ రోజు ఆలోచన